ఎల్ఐసి సంస్థ 60,000 కోట్ల రూపాయలను అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎల్ఐసి సంస్థ వైఖరికి నిరసనగా హైదరాబాద్ సెక్రటరియట్ ఎదురుగా ఉన్న ఎల్ఐసి జోనల్ కార్యాలయం ముందు సికింద్రాబాద్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన దిగారు. 30 కోట్ల మంది భారతీయుల పెట్టుబడితో నడుస్తున్న ఎల్ఐసి సంస్థ పెట్టుబడులను ప్రైవేట్ సంస్థలు ఎలా పెట్టుబడి పెడతారని కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్ స్వామి ప్రశ్నించారు. గతంలో అదానీ సంస్థపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని విమర్శించారు. రేపు అదానీ షేర్ల విలువ పడిపోతే ప్రజల డబ్బుకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. పేద ప్రజలు కూడబెట్టుకున్న డబ్బును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ పెట్టుబడులను ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మంది భారత కుటుంబాలు పాలసీదారులుగా ఉన్నటువంటి ఎల్ఐసి యొక్క ఫండ్స్ని 60,000 కోట్ల రూపాయలు అదానీ సంస్థలో ఎల్ఐసి పెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇదే కాకుండా గత 2 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే అదానీ మీద ఎన్నో విధమైనటువంటి అలిగేషన్స్ని హిండర్బర్గ్ అనేటటువంటి సంస్థ చేస్తూ ఉంది. అప్పుడు మేము ఈ విధమైనటువంటి ధర్నాలు చేయలేదు, ఎందుకంటే అది ఒక ప్రైవేట్ వ్యక్తుల మీద చేసినటువంటి అలిగేషన్. ఇవాళ ఏదైతే అలిగేషన్ చేశారో సెబీ చైర్మన్ మాధవి పూరి మీద ఏదైతే అలిగేషన్ చేశారో, ఒక రెగ్యులేటర్, సెక్యూరిటీ రెగ్యులేటరు సెబీ చైర్పర్సన్ మీద చేసినటువంటి రెగ్యులేటర్కి ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారు ఆమె రిజిగ్నేషన్ చేయాలి. ఒక రెగ్యులేటర్ మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడి నుండి ఆమెను తప్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా మేము ఇవాళ ఎల్ఐసి ముందు, ఈ జోనల్ కార్యాలయం ముందు మేము ఒక ధర్నాన్ని చేపట్టాము. ఎల్ఐసిలో 60,000 కోట్లు ఏదైతే అదానీలో ఏదైతే పెట్టారో ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలనేసి మేము ఈ పత్రికాముఖంగా కోరుతా ఉన్నాం. ఇది ఎల్ఐసి చైర్మన్ వరకు చేరవేసే విధంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఈ విషయాన్ని కొంచెము, పేద ప్రజల డబ్బులు ఇదంతా కూడా 60 లక్షల కోట్ల వనరులు కలిగినటువంటి ఎల్ఐసి సంస్థ 1% అంటే 60,000 కోట్ల రూపాయలు ఇవాళ అదానీ సంస్థలో పెట్టుబడి పెట్టింది. 1% పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది? సో ఇమీడియట్గా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, ప్రజలు 30 కోట్ల మంది పాలసీదారులు ఉండేటటువంటి సంస్థ కాబట్టి ఈ 60,000 కోట్లను సేవ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. రేపు ఈ అలిగేషన్స్ వల్ల ఏదన్నా అదానీ సంస్థ షేర్ వాల్యూస్ పడిపోయిందంటే ఇది ప్రజలు నష్టపోతారు అనే ఒక సదుద్దేశంతో శ్రీ రాహుల్ గాంధీ గారు ఆమెను రిజైన్ చేయడం జరిగింది. రెండవది, సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె హిండెన్బర్గ్ మీద అలిగేషన్స్ చేస్తూ ఉంది. హిండెన్బర్గ్ మీద ఆమె ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎవరైతే వ్యక్తులు అలిగేషన్స్ చేసే వ్యక్తులు జడ్జిగా ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి న్యాయాన్ని పొందడం జరుగుతుంది? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిబిఐకి ఈ ఎంక్వైరీ వ్యవహారాన్ని అంతా కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. మేము ఈ మేరకు మేము కోర్టులలో కూడా కేసులు వేస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేయడానికి ఆల్రెడీ ఏఐసిసి నిర్ణయించింది. ఈ మేరకు మేము కోర్టులలో కేసులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.